హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ మీ వెంకీ యూట్యూబ్ ఛానల్. ఏంటి వెంకీ ఇంతలా రెడీ అనుకుంటున్నారా? ఏం లేదు. యాక్చువల్లీ చాలామంది నాకు కామెంట్ బాక్స్లో ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్న నీ రూమ్ వ్లాగ్ చేయండి బ్రో అని చెప్పి అడిగారు. సో వాళ్ళ కోసమని నేను ప్రజెంట్ హైదరాబాద్లో నేను ఉంటున్న రూమ్ వ్లాగ్ తీద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈరోజు కొంచెం ఫ్రీ దొరికింది. సో ఈరోజు చేసేసుకుంటే పని అయిపోద్ది అనేసి రూమ్ వ్లాగ్ కోసం చేస్తున్నాను. సో ఆలస్యం ఎందుకు మరి, రూమ్ వ్లాగ్ చూసేద్దామా? సరే పదండి. సో మొత్తానికైతే మీకు రూమ్ వ్లాగ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇది ప్రజెంట్ అయితే నేను కిచెన్లో ఉన్నానన్నమాట. సో మై ఫేవరెట్ అనమాట. అంటే కిచెన్లో ఫేవరెట్ ఏందనుకుంటున్నారా? ఎస్, నాకు కిచెన్ అంటేనే చాలా ఫేవరెట్. ఎందుకంటే లైక్ నేను కిచెన్లో ఉంటే నాకు మా మమ్మీ గుర్తుకొస్తుంది అనమాట. సో ఏంటి అంటే నేను ఎప్పుడైనా విలేజ్కి పండుగలకి ఫెస్టివల్స్కి సంథింగ్ ఎప్పుడైనా వెళ్తాను కదా. సో మమ్మీ కిచెన్లో ఉంటే మార్నింగ్ లేవగానే వెళ్ళేసి మమ్మీని టీ పెట్టించు, లేకపోతే కాఫీ పెట్టించు అంటే కిచెన్లో మమ్మీని విసిగిస్తూ ఉంటాను. నేను క్యాజువల్గా చెప్పాలంటే చాలా విసిగిస్తాను అనమాట. నేను సీరియస్గా చెప్పాలంటే అంటే అమ్మని వర్క్ చేయనియను. ఉన్న 2 డేసే కదా, సో ఆడుకోవాలన్నట్టు బాగా ఆడుకుంటూ ఉంటాను అనమాట. సో మై ఫేవరెట్ అనమాట కిచెన్. అంటే ఏంటి అంటే నాకు కిచెన్లోకి వచ్చేసరికి ఫ్యామిలీ లైక్ మా మమ్మీ అందరు గుర్తుకొస్తూ ఉంటారనమాట. సో నేను ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేనులే, ఎమోషనల్ బాగోదని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అందరూ సపోర్ట్ ఉంది, అందరూ ఉన్నారు, హ్యాపీనెస్గా చెప్పుకుంటున్నా. సో ఇంకోటి ఏంటంటే నేను కిచెన్లో పెద్దగా వంటలు చేస్తాను మాత్రం అనుకోకండి. లైక్ నాకు టీ కాఫీ చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి నేను చక్కగా కిచెన్లో టీ పెట్టుకొని తాగడం, ఇక్కడ కూర్చొని టీ పెట్టేసుకొని తాగుతూ మా మమ్మీని గుర్తు తెచ్చుకోవడం, మా డాడీని గుర్తు చేసుకోవడం, టోటల్గా నా ఫ్యామిలీ గుర్తు చేసుకోవడం చేస్తాను అనమాట. సో అదేంటి ఇంక నువ్వు కుకింగ్ చేసుకొని ఉంటావు, చూడడానికి సామాన్ అన్నీ ఉన్నాయని అనుకుంటున్నారు కదా. ఎస్, ఎందుకంటే నాకు ప్రతిదీ ఉండడం నాకు చాలా అంటే చాలా ఇష్టం. అది కుకింగ్ చేసుకొని చేసుకోకపోని ప్రతి వస్తువు నా రూమ్లో ఉండాలి అండ్ కొంచెం బాగుండాలనేసి. సో నాకు తగ్గట్టు నేను సెట్ చేసుకున్నాను అనమాట అన్నీ నీట్గా. అదేంటి అంత బ్లాక్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? మనకు కొంచెం ఏమంటారు సెంటిమెంట్ ఎక్కువ అనమాట. పూజలు పునస్కారాలు చాలా ఎక్కువ. సో డైలీ పూజ చేసి మొత్తం అదంతా బ్లాక్ అయిపోయింది అనమాట. ఏమి అనుకోకండి, వేరే ఏదో అనుకోకండి. సో సెంటిమెంట్ చాలా, డైలీ పూజలు చేసుకోవడం. అదేంటి ఈరోజు చేయలేదు అనుకుంటున్నారా? ఈరోజు చేయలేదు, కొంచెం లేట్గా లేచాను. సో హడావిడిలో చేయలేకపోయినా ఏమనుకోకండి. సో ప్రజెంట్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. వీడియో కోసం ఇంత నీట్నెస్గా సెట్ చేసినాను మాత్రం అనుకోకండి. నేను చాలా నీట్నెస్గా ఉంటాను. నేను ఉండే వాతావరణం కానీ, నేను పెట్టుకునే వస్తువులు కానీ ప్రతిదీ చాలా అంటే చాలా నీట్నెస్గా చదువుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఒకరితో ఉంటే ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. బ్యాచిలర్స్ అంటే లైక్ అలా ఇలా పడేస్తూ ఉంటారు, అవన్నీ నాకు నచ్చవు. సో అందుకు నేను సింగిల్గా ఉండి మంచిగా ఇలా నీట్గా సెట్ చేసుకుంటాను అనమాట. సో వాటర్ సెటప్ ఇది అనమాట. సో రైస్ కుక్కర్, నేను యాక్చువల్లీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటాను. కర్రీస్ బయట నుంచి తెప్పించుకుంటాను ఫ్రాంక్గా చెప్పాలంటే. సో ఇక్కడ రైస్ కుక్కర్ అండ్ ఎప్పుడైనా ఈ పక్కన బకెట్ ఏంటి అనుకుంటున్నారా? టయానికి ట్యాప్లో వాటర్ రాకపోతే బకెట్లో వాటర్ యూస్ చేసుకోవడానికి అలా సేఫ్టీ అనమాట. కొంచెం నాకు ముందు జాగ్రత్త. ఎందుకంటే కిందికి వెళ్ళాలంటే నాకు చాలా బద్ధకం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అండ్ చిన్న గ్యాస్, నేను ఒక్కనే కదా, సో పెద్ద గ్యాసెస్ ఎందుకు అనేసి చిన్న గ్యాస్ అనమాట. అది కూడా ఓన్లీ దేనికి యూజ్ చేస్తా, ఓన్లీ టీ ఆర్ కాఫీ, అంతకుమించి ఏం లేదు. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తా, దానికి అంతే. అండ్ నాకు ఎక్కువ ఫేవరెట్ ప్లేస్ కిచెన్లో ఏంటో తెలుసా? ఈ సింక్. ఏంటి మమ్మీ ఎవడు? సింక్ దగ్గర ఏం చేస్తావు ఇంకే అంటున్నావా? ఏం చేయను. లైక్ కొన్ని అంటే ఫేస్ వాష్ చేసుకుంటూ, అందుకే ఇక్కడ మిర్రర్ కూడా సెట్ చేశాను చూడండి. నాకు మిర్రర్ అంటే చాలా పిచ్చి అనమాట. ఎప్పుడు మిర్రర్ ముందు అలా ఉండిపోవాలన్నట్టు. సో ఇక్కడ లైక్ కొంచెం ఫేస్ వాష్ చూసుకుంటూ మిర్రర్లో చూసుకుంటూ ఉంటానన్నమాట. నాకు కొంచెం అందం పిచ్చి ఎక్కువ, ఏమనుకోకండి. సో అట్లా అనేసి. సో ఇంకోటి ఏంటంటే లైక్ ఇంత అందంగా రెడీ అవుతాను కదా, నా ఫేవరెట్ అయిన ఒక మిర్రర్ కూడా ఉంటుంది అనమాట. ఈ మిర్రర్ వేరు, నా ఫేవరెట్ అయిన మిర్రర్ వేరు. సో అదేంటి చూద్దామా? చూపించాను, బెడ్రూమ్లోకి వెళ్ళాక చూపిస్తాను, బట్ ప్రజెంట్ వచ్చేసి చూపిస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ మిర్రర్. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తా వెయిట్ తెలిసి. సో ఇంకా ఏంటి అంటే ఫ్రిడ్జ్. నా ఫ్రిడ్జ్లో ఏమేమో ఉంటాయని అనుకోకండి, ఏమీ ఉండవు, కానీ ఉంటాయి, ఏమి ఉండవు అనుకోకండి. ఏం మాట్లాడుతున్నావురా? ఇది యాక్చువల్లీ నేను తీసుకున్నది కాదు, వేరే ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. నేను ఏంటి అనుకున్నా, ఇందులో ఉండేటి ఫ్లవర్స్ అంట. బట్
ఇది ఓపెన్ చేసి వాటర్ తీసేస్తే మాత్రమే పాడైపోతాయి. నేను తీసుకొని మ్యాక్సిమం 1.5 year అవుతుంది అనుకుంటా. నేను ఈ రూమ్కి వచ్చిన కొత్తలో నాకు ఫ్రెండ్ ఇచ్చారు. ఆ ఫ్లవర్స్ ఏంటో నాకు కూడా తెలియదు, జస్ట్ గిఫ్ట్ ఇచ్చారు, ఓకే అని చెప్పి తీసేసుకున్నాను. ఇది ఫ్లవర్స్తో వచ్చే వాటర్ అంట. సో ఇప్పటికి అది ఎంత ఫ్రెష్గా ఉంది చూసావా, నేను అంతే షాక్ అయిపోతాను. ఈ పూలాగా మనం కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా, కానీ ఏం చేస్తే కొన్ని జీవితాలు అలా ఉండిపోతాయిలే. నేను చూడు కొంచెం నాకు తెలివి ఎక్కువ అనమాట. వీటి కోసం ప్రత్యేకంగా వేరేది ఎందుకు కొనాలనేసి పాడైపోయిన కప్పులు ఇవన్నీ సెట్ చేసేసాను అనమాట. బ్రష్, కోల్గేట్. సో ఫేస్ ప్యాక్స్ చాలా యూజ్ చేస్తాను అనుకుంటా, అలా ఏం లేదు. జస్ట్ అంటే నాకు కొనడం పిచ్చి అనమాట, గ్లామర్కి సంబంధించింది ఏదైనా సరే. సో అలా కొనేస్తూ ఉంటాను, నేను ఏది యూజ్ చేయను. సీరియస్గా చెప్పాలంటే ఫేస్కి నేను ఎక్కువ సోప్ కూడా యూజ్ చేయను. ఎప్పుడోసారి ఇంట్రెస్ట్ ఉంటే ఫేస్ వాష్ చేస్తా, లేకపోతే లేదు. సో ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది లుక్ అనేసి ఇక్కడ ఫిక్స్ చేసేసాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా నా వెనకాల కోడిబొచ్చిలాగా, ఇది కోడిబొచ్చి అనుకోకండి. ఒక సీరియల్లో నేను డ్రామా వర్క్ చేస్తే నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేశారనమాట డైరెక్టర్ వాళ్ళు. సో అది లైక్ ఎందుకు ఊరికే ఉండడం ఎందుకు, సో కొంచెం అలా ఏమంటారు, ఇది వాకిల్ అంటారు సంథింగ్, మీరేమంటారో తెలియదు, నేనైతే వాకిల్ అంటాను. సో వాకిల్కి వేస్తే బాగుంటుంది కదా అన్నట్టు నా వే ఆఫ్లో నేను ఆలోచించుకొని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇవి నేను నా ఓన్గా చేసిందేం కాదు, ఫ్లిప్కార్ట్ మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. మీషోలో ఆర్డర్ పెట్టా. బట్ కాకపోతే ఏంటంటే మునికి ఇలా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటే ఇవంతా తగులుకుంటాయి అనేసి ఇలా కట్టేసాను అనమాట ఇలా. సో నార్మల్ లుక్ బాగుంటుంది, పర్లేదు అన్నట్టు. సో నా కిచెన్ అయితే ఇది. సో ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను. అదేంటి వెంకి వంట చేయడం ఏం చేయడం ఫ్రిడ్జ్ ఎందుకు అనుకుంటున్నారా? అవును, వంట రాకపోతే ఫ్రిడ్జ్ ఉండకపోవడానికి రూల్ ఏంటి, నాకు కూలింగ్ వాటర్ తాగడం చాలా ఇష్టం. అండ్ అలాగే కొన్ని ఫ్రూట్స్ బాగా తింటూ ఉంటాను. ప్రజెంట్ ఏం లేవులే, ఎందుకంటే మొన్న ఈవెంట్కి వెళ్ళి వచ్చానమాట. 2 days అవుతుంది వచ్చి, ఏం తీసుకోలేదు. బట్ కాకపోతే నేను ఫ్రిడ్జ్ ఎక్కువగా దేనికి యూజ్ చేస్తాను తెలుసా, నెయిల్ పాలిష్ కోసం. అదేంటి ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లైక్ కొన్ని ఇలాంటివి పెడతారు, కానీ వెంకి నెయిల్ పాలిష్ పెట్టాడేంటి అనుకుంటున్నారా? అదే నా వెరైటీ. అంటే ఫ్రిడ్జ్లో నెయిల్ పాలిష్ పెడితే పాడైపోవు అనేసి నేను ఎప్పటి నుంచో చేస్తున్నా. నేను యాక్టర్గా మూవ్ అవుతున్నప్పటి నుంచి నాకు అదొక సెంటిమెంట్. నేను బయట పెట్టి కూడా చాలాసార్లు చూశాను, ఇమీడియట్లీ పాడయ్యేవి. సో ఫ్రిడ్జ్లో పెడితే పాడవు అనమాట. సో నా నెయిల్ పాలిష్ సెట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. లైక్ నేను ఓన్గా ఏదన్నా నేను కొంచెం బ్యూటీ టిప్స్ ఓన్గా చేసుకుంటాను, అవి సంబంధించిన క్రీమ్స్ అనమాట. సో వాటర్ బాటిల్స్, దేవుడికి సంబంధించిన పువ్వులు, జస్ట్ అట్లా అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇదే నా ఫ్రిడ్జ్ అనమాట, దట్స్ ఇట్, అంతే. సో ఇంకేంటి అనుకుంటున్నారా, ఇంకొక రూమ్ ఉంది, ఇది కిచెన్ కదా. సో నా బెడ్రూమ్ అన్నట్టు. సో బెడ్రూమ్ చూసేద్దామా. ఇది నా బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ కూడా నాకు నచ్చినట్టు నేను ఏమంటారు డెకరేషన్ చేసుకుంటా. నాకు కొంచెం చెప్పాను కదా మీకు కిచెన్లో కూడా చెప్పాను, కిచెన్ ఎంత నీట్గా ఉంచుకున్నాను అంతకు మంచి నేను బెడ్రూమ్ కూడా నీట్గా ఉంచుకుంటాను. సో అంటే నాకు మా చిన్నక్క పోలిక, మా చిన్నక్క కూడా ప్రతి వస్తువు నీట్గా ఉంచుకోవడం లైక్ అలా మా చిన్నక్క పోలిక వచ్చిందనమాట. సో ఏంటంటే ఇది నా అవార్డ్ అనమాట. సో నాకు గుర్తుకు లేదు, ఎప్పుడు 2020. సో బీరంగూడ ఐడియా ఉందా, మన మియాపూర్ సైడ్ ఉంటుంది బీరంగుట్ట సంథింగ్, అక్కడ నేను స్పెషల్ గెస్ట్గా వెళ్ళి ఒక ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా వెళ్ళి డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి నాకు అవార్డు వచ్చిందనమాట. సో హైదరాబాద్కి లింగంపల్లి సైడ్ సంథింగ్ ఒక ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళ పేరు నాకు అంత ఐడియా లేదు, తన చేతుల మీదుగా తీసుకున్నాను అనమాట. సో హ్యాపీ. ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి, కొన్ని ఇంటి దగ్గర పెట్టేశాను. ఇది ఒక అవార్డు. ఇదేంటి అంటే లైక్ నేను రవీంద్ర భారతిలో పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు తాండూరు నుంచి వచ్చిన టీం అశోక్ మాస్టర్ అని ఒక మాస్టర్ నా పర్ఫార్మెన్స్ నచ్చి ఉమెన్స్ డేకి నన్ను ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారనమాట. సో అక్కడ సన్మానం చేసి సాల్వ్ వేసి సన్మానం చేసి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అనమాట, ఇది అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని అవార్డ్స్ ఉన్నాయి, బట్ అవి ఊర్లో పెట్టొచ్చాను, లైక్ మా అమ్మ వాళ్ళు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. నాకు కొంచెం పిచ్చి డెకరేషన్ అని చెప్పాను కదా, ఇలా బయటికి వెళ్తే ఇది కనిపిస్తే కొంటా ఉంటాను అనమాట. డబ్బులు ఎక్కువైనాయి అని మాత్రం అనుకోకండి, ఉన్నంత వరకు సరే నీట్గా ఉండాలని నాకు ఒక చిన్న ఆశ, అలా ఉంటానన్నమాట, అలా మెయింటెనెన్స్ చేస్తానన్నమాట. సో ఇదంతా నా జ్యువెలరీ బాక్స్, నేను అవన్నీ మళ్ళీ సపరేట్ మీకు బ్లాగ్ చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఏంటివి ఇంక నువ్వు చిన్న పిల్లోడివా ఇన్ని బొమ్మలు ఉన్నాయి అనుకుంటున్నారా? అఫ్కోర్స్ నేను చిన్న పిల్లో ఉన్నాను, ఒక్కడిని ఉంటాను కదా రూమ్లో. సో కొంచెం వీటితో ఆడుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇవి నేను తీసుకున్నాయి కాదు, ఒక్కొక్కడు ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట. ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు. సో నాకు ఫ్రెండ్స్ సెంటిమెంట్ చాలా అంటే చాలా ఫ్రెండ్షిప్ ఇష్టం అనమాట. సో ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తాను, వాళ్ళు చిన్న వస్తువు ఇచ్చినా సరే చాలా భద్రంగా దాచుకుంటాను అనమాట. ఇది ఇచ్చి 3 or 4 years అవుతుంది మ్యాక్సిమం. ఇది కూడా సేమ్ ఒక ఫ్రెండ్ ఇచ్చాడు.
ఇదేంటి దానికి హెయిర్ కాదు, నా విగ్ దానికి సెట్ చేశాను అనమాట. అట్లా కొంచెం క్రెడిట్ పెట్టి ఏమంటారు సృష్టిస్తా, కొన్ని వర్డ్స్ తిరిగి ఏమనుకోకండి. అయితే సో నా విగ్గు దీనికి తగిలించిన, మరి బాగోదు బోడిగా, అంటే అమ్మాయి క్యూట్గా ఉంది కదా, సో దానికి తగిలించేసాను అనమాట. సో తీరా వస్తే ఏంటంటే ఇవి మాత్రం నేను ఓన్గా నా హ్యాండ్తో నేను చేశాను అనమాట. ఇవి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అనుకుంటా, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఈ లవ్ సింబల్స్ యాక్చువల్లీ ఇక్కడ ఇంకొకటి ఉండాలి, ఓడిపోయింది, అది నా మీద కోపంతో ఓడిపోయింది అనుకుంటా. సో ఇవి నేను ఓన్గా చేసి వీటికి ఎంత కష్టపడ్డాను అనుకుంటున్నా, చాలా కష్టపడ్డాను. అండ్ ఈ రెడ్ సింబల్లో కావాలి అనేసి నా నెయిల్ పాలిష్ అంతా పూసేసాను అనమాట, దీనికి నెయిల్ పాలిష్ పూసాను. సో ఇవి కూడా మీషోలో ఆర్డర్స్ పెట్టాను, అంటే చూడడానికి లుక్ బాగుండాలి అన్నట్టు నేను కొంచెం ఇలా సెట్ చేసుకున్నాను. చాలామంది అనుకుంటున్నారు వీడియో కోసం, అంతేగా వీడియో కోసం అయితే కాదు, నేను డైలీ నా రూమ్ ఇలా నీట్నెస్ ఉంటుంది. సో లైక్ బెడ్ అనమాట, నేను చాలా నీట్గా ఉంచుకుంటాను ఏదైనా సరే, లైక్ అట్లా. ఇది నా బెడ్. సో సమ్మర్లో మరి ఈ ఫ్యాన్ గాలి సరిపోదు కదా నాకు, అందుకని చిన్న కూలర్ అనమాట. అప్పట్లో ఏదో కష్టపడి కొన్నా అనమాట, కష్టపడి అంటే ఏదోలే, చిన్న కూలర్ చాలు నా ఒక్కడి కదా బాగా అనేసి చిన్న కూలర్ తీసుకున్నాను, పెద్ద కూలర్ ఎందుకు అన్నట్టు. సో ఇక్కడికి వస్తే ఇవి కూడా ఒక ఫ్రేమ్స్ అనమాట. సో నాకు కొంచెం పిచ్చి లైక్, సో అందుకనేసి ఇక్కడ బుద్ధుడు ఫ్రేమ్ అనమాట. సో నేను ఇలా సెట్ చేసుకున్నాను. సో మొత్తానికి నా బెడ్రూమ్ ఇలా డెకరేషన్ చేసుకున్నాను. సో నేను అవును వెంకి ఒక్కడుంటాడు బోర్ కట్టదా అని డౌట్ రావచ్చు. బోర్ కొడతాది, ఫోన్ ఉంటుందిగా, బోర్ కొడితే ఫోన్ చూడడం. లేకపోతే నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడండి, నేనేం సింగిల్గా ఉండను. అదేంటి వెంకి వీడియో స్టార్టింగ్ నుంచి సింగిల్గా ఉంటా అని మొత్తుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏంటి వేరే ఫ్రెండ్ ఉంటాడు. ఎస్ ఉన్నాడు ఫ్రెండ్, బట్ కాకపోతే అది మనలా ఫ్రెండ్ కాదు. సో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి పేరు కూడా పెట్టేశాను అనమాట, మిట్టు అని. వెయిట్ ఒక్క నిమిషం, నేను మా ఫ్రెండ్ మిట్టిని పరిచయం చేస్తా, ఓకేనా? మై గాడ్, దిస్ ఈజ్ మై ఫ్రెండ్. సో ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారు కదా, ఓవర్ యాక్షన్. నాకు ఫ్రెండ్స్ అంటే అందరూ చాలా ఇంపార్టెంట్ కాదు, ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇది నాకు ఫ్రెండ్ అయితే, ఇది ఒంటరిగా నేను లేనప్పుడు ఇది ఒంటరిగా ఉండొద్దు అనేసి దీనికి ఇంకో ఫ్రెండ్ని యాడ్ చేసుకుని, చూసావా దీని తెలివి ఎంత తెలివో, నాకు మించిన తెలివి అనమాట. సో అట్లా అనేసి యాక్చువల్లీ మా మమ్మీతో మాట్లాడాలనిపించిన, లేకపోతే ఇష్టమైన వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలనిపించిన. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు టీ షాప్కి వెళ్ళామనుకో, టీ తాగుతూ ఫ్రెండ్స్ క్యాజువల్గా మాట్లాడుకుంటూ టీ తాగుతాం కదా. మార్నింగ్ నాకు ఒక్కరికి టీ ఆర్ కాఫీ తాగడానికి బోర్ అనిపిస్తుంది అనమాట. సో అలా టీ పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని దీని ఇలా పక్కన పెట్టేసుకొని దీంతో మాట్లాడుతూ టీ తాగుతా, ఆ పరిస్థితి అనమాట. ఏం చేస్తావు తప్పదు కదా. సో మా మిట్టి గారితో టీ తాగుతూ మాట్లాడుతూ డే అంతా దీంతో గడిపేస్తాను అనమాట. సో ఇంకా నేను పడుకున్నప్పుడు కూడా ఇది పక్కన ఇలా పెట్టేసుకొని నేను చక్కగా దీంతో మాట్లాడుతూ నిద్ర వచ్చేంత వరకు దీంతో ఏదో ఒకటి మాట్లాడుతూ అలా పడుకుండిపోతాను అనమాట. సో నాకు రూమ్లో బోర్ అనిపించకుండా నాతో టైం స్పెండ్ చేసేది మా మిట్టు. సో చాలా లైక్ నాకు. అండ్ ఇది కూడా లైక్ ఏంటంటే ఇది నా బర్త్డే గిఫ్ట్. నాకు బర్త్డేకి మా విలేజ్లో ముస్లిం అబ్బాయి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడనమాట, పేరు అలీ. సో తను నేను ఊరు వెళ్తే మంచి రెస్పాన్స్, ఐ మీన్ లైక్ నన్ను బాగా చూసుకుంటారు. సో అలాగే నాకు ప్రేమతో గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని చాలా బాగా చూసుకుంటాను. అండ్ ప్రతి ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్లోనే చాలా బాగా చూసుకుంటాను. ఇది కొంచెం పెద్దది కాబట్టి ఇక్కడ ఉంటాయి, ఇది ఫ్రెండ్గా నాతో పాటు ఉండిపోద్ది అనమాట. సో ఇది ఇలా ఒక్కొక్క నిమిషం నేను మొహం చూసుకుంటాను అనమాట, ఎలా ఉందో ఏంటో. పర్లేదు, అందంగానే ఉన్నాను. ఇంకేంటి ఇంత బిల్డప్ ఇస్తున్నాను. ఇది మా ఫేవరెట్ అద్దం అని చెప్పాను కదండి. సో మీకు అద్దం చూడాలనిపిస్తుంది కదా, చూసేద్దామా మరి? ఓకేనా? చూపిస్తున్నా. ఇదేంటి ఏం లేదు అనుకుంటున్నా. యాస్, అంత బిల్డప్ ఇచ్చారన్నప్పుడు అర్థం చేసుకోవాలి. లైక్ ఏం లేదు, ఇది అద్దం ఉండేది లైక్ లాస్ట్ మొన్న ఈవెంట్కి వెళ్ళని చెప్పాను కదా, ఈవెంట్లో మేకప్ అయిపోయిన తర్వాత స్పెడ్ వస్తుంది అనేసి ఇలా అని ఐ మీన్ కర్రలాగా ఇసురుకుంటుంటే ఇది మొత్తం ఎక్కడో పోయి పడ్డది, నాతో ఇసురుకుంటున్నావు అన్నట్టు నా మీద కోపంతో ఎటో పోయి పడ్డది అనమాట. సో ఇది పాడేయకుండా ఎందుకు ఉంచుకున్నానంటే, నాకు ఏది పాడైపోయినా సరే వస్తువులు ఫస్ట్ కొన్న వస్తువులను ఎక్కువ మ్యాక్సిమం పాడేయను. సో ఇది నేను ఫస్ట్ టైం కొన్నాను అనమాట. సో ఇది అలాగే ఉంచుకున్నాను. ఇంకొక మిర్రర్ కొనాలి, రేపు ఇంకొక ఈవెంట్ ఉంది అందులో కొనేస్తాను అనమాట. సో
ఇదే అనమాట, నేను డైలీ క్యాజువల్గా ఇట్లా ఉండిపోతాను. అండ్ నా రూమ్ నాది ఇంత నీట్నెస్ ఉంటుంది. మరీ బోర్ అనిపిస్తే లైక్ ఫ్రెండ్స్ కొందరు వస్తారు ఇంటికి, కొందరు ఫ్రెండ్స్ వస్తారు, లైక్ నా డాన్సర్స్ కానీ నాతో పాటు చేసే కో యాక్టర్స్ కానీ. వాళ్ళు బోర్ అనిపిస్తే వాళ్ళు బయటకు వస్తారు. నేను మ్యాక్సిమం ఎక్కువ బయటకు వెళ్ళాను. సో ఇదే రూమ్లోనే టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఎంత బోర్ అనిపించినా ఫోన్ నొక్కడమో లేకపోతే దీంతో మాట్లాడుకోవడమో, లైక్ ఫ్రెండ్స్తో కాల్స్ మాట్లాడుకోవడం, ఇలా టైం స్పెండ్ చేసేస్తాను అనమాట. సో ఇది అనమాట, నేను రూమ్లో ఇలా ఉంటాను. సో ఇంకోటి ఏంటి అంటే పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నేను ఎక్కడైనా అవుట్డోర్ షూట్స్కి లేకపోతే లైక్ 1 or 2 days 1 day 2 days షూట్ ఉంటే నార్మల్గా చిన్న బ్యాగ్ యూస్ చేస్తాను. లైక్ ఏంటంటే మన కాలేజ్ కోసం యూస్ చేస్తాం కదా, కాలేజ్ బ్యాగ్ అలా యూస్ చేస్తాను. ఒకవేళ అవుట్డోర్ షూట్కి వెళ్ళి ఒకవేళ కాస్ట్యూమ్స్ ఎక్కువ, ఐ మీన్ 3 or 4 కాస్ట్యూమ్స్ ఉండి లేకపోతే 3 or 4 days షూట్స్ ఉన్నాయనుకో, సో అట్లా అవుట్డోర్ వెళ్ళాల్సి వచ్చి అట్లా కాస్ట్యూమ్స్ ఎక్కువ యూస్ చేయాల్సి వస్తే జ్యువెలరీ హెవీగా తీసుకెళ్ళాలి అండ్ కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళాలి, దానికి తగ్గ టోటల్ సెటప్ తీసుకెళ్ళాలి కదా. సో తీసుకెళ్ళడానికి మన చిన్న బ్యాగ్ సరిపోవు కదా. సో అందుకనేసి నేను ప్రతి షూట్కి తీసుకెళ్తాను 100%. 1 or 2 కాస్ట్యూమ్స్ నేను తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు పిచ్చి అనమాట ఆ లగేజ్. సో నేను నా లగేజ్ బ్యాగ్ చూపిస్తాను, ఐ మీన్ నేను షూటింగ్కి ఏ లగేజ్ తీసుకెళ్తాను, లైక్ ఏంటి సూట్ కేస్ అన్నట్టు. సరే ఇంకేంటి చూద్దామా మరి. యాక్చువల్లీ 2, బట్ ఇది పర్మనెంట్ అయితే ఇది నేను స్టార్టింగ్లో కొన్న లగేజ్ అనమాట. ఇప్పుడు దీన్ని పెద్దగా యూస్ చేయట్లేదు, ఎందుకంటే అంటే అదే అంటారు కదా, ఇప్పుడు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తే కూడా కొత్త ఫ్రెండ్ వచ్చేసరికి పాత ఫ్రెండ్ మర్చిపోతారు అన్నట్టు. సో ఇది కొన్నా కదా, ఇది వచ్చేసరికి దీన్ని మర్చిపోయాను అనమాట, దీన్ని ఇంట్లో అలా పడేశాను. సో నేను ఎక్కువగా యూస్ చేసేది ఈ సూట్ కేస్ ప్రతి దానికి అనమాట. అంటే కొంచెం లుక్ కూడా బాగా కనిపిస్తుంది, ఏమిటి స్టైలిష్గా ఉంటాం తీసుకెళ్ళేటప్పుడు. అవతల పర్సన్స్ మనని లైక్ ఏంటి అంటే నువ్వు ఎంత మంచి మనిషి అయినా సరే అవతల పర్సన్స్ గమనించరు నువ్వు మంచోడవా చెడోడవా అనేసి. నువ్వు చేసే ఐ మీన్ నువ్వు యూజ్ చేసే కాస్ట్యూమ్స్ బట్టి, నువ్వు యూజ్ చేసే వస్తువులను బట్టి నీకు వాల్యూ ఇస్తారు. ఈ రోజుల్లో మంచితనానికి అలాంటిది ఏం వాల్యూ లేదు. సో అట్లా అనేసి మనం ఏదైనా సరే ఇప్పుడు ఒక షూట్కి వెళ్ళాము అంటే అక్కడ మనం రిచ్గా కనిపించి మనం కొంచెం మనకు వాల్యూ ఇవ్వాలి అంటే కొన్ని యూస్ చేయాలి, తప్పదు. ప్రతి ఒక్కరు నేనని కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ యూస్ చేయాల్సిందే. సో నేను ఎక్కడికి వెళ్ళినా 1 or 2 కాస్ట్యూమ్స్ ఉన్నా మ్యాక్సిమం ఇలాగే తీసుకెళ్ళిపోతాను అనమాట. అంటే వాళ్ళు లైక్ చూసేసరికి మనని ఏం బ్యాడ్గా అనుకోవద్దు, ఓకే మెయింటెనెన్స్ బాగుంది, వాళ్ళని ఆర్టిస్ట్ వస్తే మంచి మెయింటెనెన్స్ లుక్ అలా ఉండాలి అన్నట్టు నేను మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ప్రతిదానికి నేను ఈ కాస్ట్యూమ్స్ తీసుకెళ్తూ ఉంటాను. సో అదే అనమాట, అదైతే నేనే కొన్నా, చాలా వరకు నేనే కొన్నా. జస్ట్ ఈ గిఫ్ట్స్ ఒకటే ఫ్రెండ్స్ కొనిచ్చారు. అది నేను అమీర్పేట్లో కొన్నాను, బట్ ప్రైస్ అంత ఐడియా లేదు నాకు. ప్రైజు అమీర్పేట్లో కొన్ని 2.5 years అవుతుంది. సో ఇంకా ఇదనమాట, ఇది తీసుకెళ్ళిపోతాను నేను. ఇంకా ఏంటి లైక్ ఈవెంట్ అయిపోగానే వచ్చేసాక నేను కొంచెం అలా రాగానే మంచిగా ఫ్యాన్ వేసుకొని టీఆర్ కాఫీ పెట్టేసుకొని అలా తాగేసి మంచిగా ఇక్కడ రిలాక్స్ అయిపోతానన్నమాట. సో టోటల్గా నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్న నా రూమ్ నేను ఉంటున్న రూమ్ ఇది. సో నేను నాకు నచ్చినట్టు ఇలా ఏమంటారు డెకరేషన్ చేసుకుంటున్నాను, ఇలా ఉంచుకున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే మీకోసం నేను ముందు ఇంకా మంచి వ్లాగ్స్ మంచి కంటెంట్తో మీ ముందుకి ఇంకా మంచి వీడియోస్ తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నిస్తాను. ఓకే, సో నా రూమ్ బ్లాగ్ ఇదనమాట. సో పక్క కామెంట్ చేయండి, ఐ మీన్ నేను రూమ్ ఎలా ఉంచుకున్నాను, నా రూమ్ ఎలా ఉందనేసి పక్క కామెంట్ చేయాలి. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందా అనేసి నాకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు కామెంట్ చేసేవాళ్ళు మీ పేరు, మీ విలేజ్ పేరు కామెంట్ చేయండి, ఓకేనా? నాకు ఒక హ్యాపీనెస్ అనమాట, చూసా ఇంతవరకు వెళ్ళిందా అన్నట్టు. సో మీ పేరు కామెంట్ బాక్స్లో మీ పేరు, మీ విలేజ్ పేరు కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.